అద్దం అంతా వలిగిపోయింది, ఓళ్ళు అత్తలేరు అద్దం కొందామంటే. అయ్యో దువ్వెన కూడా ఖరాబ్ అయింది. అద్దము దువ్వెన కొందామంటే ఓళ్ళు అత్తలేరు, వాళ్ళని అత్తే కొందామంటే ఇక అయితే ఇప్పుడైతే ఇక దీంతో దూసుకుంటా. గాజులు, అద్దాలు, దువ్వెన్లు, బొట్టు పిల్లలు, రబ్బర్ బ్యాండ్లు, క్లిప్లమ్మా. గాజులమ్మ వయసులాగానే వినబడుతుంది. ఓ గాజులమ్మ ఇగరా. గాజులు అత్తున్నా. ఓ అమ్మ అద్దాలు దువ్వెన్లు ఉన్నాయా? ఉన్నాయమ్మా, అద్దాలు దువ్వెన్లు ఉన్నాయి. కొద్దిగా దించమ్మా. ఇంకా అద్దం దువ్వెన కావాలమ్మా? ఇంకో అమ్మ మంచిగా ఉంటాయి దువ్వెన్లు, గట్టిగా అద్దము దువ్వెన గట్టిగా ఉంటుందమ్మా. సరే అమ్మా సరే. ఈ అద్దం దువ్వెన ఎంత మరి? అమ్మా అద్దము 50 రూపాయలు, దువ్వెన 20 రూపాయలు, 70 రూపాయలు అమ్మా. గివ్విటికి 70 రూపాయల? ఇదంత లూజే ఉంది అద్దము, ఈ దువ్వెన్నేమో అంత పాతగా ఉంది. ఎంతకిస్తావో చెప్పు. గంత మంచి అద్దమును పట్టుకొని దువ్వెన గంత మంచిది పట్టుకొని అమ్మ గట్ల అంటావు. లాస్ట్ 50 రూపాయలు ఇయ్యమ్మ. ఇంకా 50 రూపాయలు అంటే బగ్గనే, 30 రూపాయలు ఇస్తా పట్టు. ఏం మాటలు మాట్లాడుతున్నావమ్మా? 30 రూపాయలకు అద్దమే రాదు, భలే మాట్లాడుతున్నావు. లాస్ట్ 30 రూపాయలు ఇస్తా అమ్మా, ఇది ఇయ్యు లేకుంటలేదు. ఏందమ్మా పొద్దుగల వచ్చిన గిరాకీ లేదు, ఏం లేదమ్మా. ఇక ఇయ్యు సరే 30 రూపాయలు ఇయ్యి, ఇక పోతా. సరే మరి. బోనైతే అయింది. పొద్దుగల మంచి మనిషి దొరికింది. ఈ గిరాకీ ఎట్లా అవుతుందేమో. ఇంకా బోనైతే అయింది కానీ ఏం చేద్దాం. ఇంకా గాజులు, పొట్టు పిల్లలు, రిబ్బన్లు, టిక్లీలమ్మా. గాజులు, పొట్టు పిల్లలు, రిబ్బన్లు, క్లిప్లమ్మా. ఓ గాజులమ్మా ఇట్ట అత్తున్నా. ఏం కావాలమ్మా చెప్పు. నువ్వేం అమ్ముకుంటా వచ్చినావు? గవ్వే కావాలా నాకు? నేను మత్తు అమ్ముతున్నమ్మా. గాజులు, రిబ్బన్లు, రబ్బర్ బ్యాండ్లు, టిక్లీలు, క్లిప్పులు మత్తు అమ్ముతున్నమ్మా. నీకేం కావాలా? గాజులు కావాలా? గాజులు చూపెట్టు. సరే అమ్మా కొద్దిగా దించు. సరే పొందిస్తాను. ఏ కలర్ గాజులు కావాలో చూసుకో అమ్మా. బ్లాక్ కలర్ గాజులు ఉన్నాయమ్మా? భలే అమ్మా, బ్లాక్ కలర్ గాజులు వాళ్ళని వేసుకుంటారా అమ్మా? వాళ్ళు వేసుకోరని అడిగిన. సరే చూపెట్టు మరి మంచి గాజులు. ఇగో చూసుకో. మొత్తం గాజులన్నీ మంచిగా ఉన్నాయి అమ్మా. చూడు ఏ కలర్ గాజులు కావాలో. ఇంకో ఏ మంచిగా ఏమో అంత పాత స్టాక్ మరంగా ఉన్నది. గట్లంటవేందమ్మా? మొన్ననే తెప్పించిన కొత్త మాలు. అవునా? కొత్త మాల అని చెప్పి పాత మాల అమ్ముతున్నా నాకు తెలిసే గాని ఇవి ఎట్లా డజన్ ఎత్తురు గాజులు? ఇంత మంచి మాలను పట్టుకొని గట్లంటున్నావమ్మా. తీసుకుంటే తీసుకో, లేకుంటే లేదు. నేనేమన్నామ్మా? పాత మాలు కావచ్చని అన్నా గంతే. అమ్మా నా గురించి నీకు తెలియదు. గంగు గాజులు అంటే పెట్టింది పేరు. నేను ఎప్పటిదప్పుడు కొత్త మాలు తెప్పిస్తామ్మా. సరే గాని ఈ గాజులు తీ చూస్తా. ఏవమ్మా? ఏ గాజులమ్మా? గివా గివే అమ్మా. గివా గాజులన్నీ పర్రపోయినాయి, పాల్గొతున్నాయి. గిట్ల ఎందుకున్నాయి గాజులన్నీ? గంగు గాజులు అంటే పెట్టింది పేరే, అందుకే వలుగుతున్నాయి కావచ్చు. గాజులన్నీ ఒక్కటి 2 వాళ్ళగాయా అమ్మా? ఏ గంతే ముందే గంగా గాజులా. అమ్మా ఇంకా వేరే ఏమన్నా చూపియ్యాలా? ఇవే తీసుకుంటావా? ఇవే మంచిగున్నాయి కానీ ఎంతలో చెప్పు. అవి అమ్మ 2 డజన్లు అయితే 100 రూపాయలు, డజన్ అయితే 60 రూపాయలు అమ్మా. సరేనమ్మా 2 డజన్లు ఇయ్యు.
ఇంకో అమ్మ 2 డజన్లు. సరే ఉండమ్మా, డబ్బులు తీసుకొస్తా. ఇవమ్మా. అమ్మా 2 ఎక్కలైంది లోటు, ఇంకో చూసుకోలేవా? మా గుర్తా గారి కావాలని ఇచ్చిన. ఆగో సినీల లోటు నాకెందుకు ఇచ్చినవమ్మా? నేనేం చేసుకోవాలా? అమ్మ నువ్వు తీసినప్పుడే 2 గాజులు వలిగినాయి. నేను వేసుకోక వలగైన గ్యారంటీ ఏమున్నది? అందుకే నీకు సిరిగిన లోటు ఇచ్చిన నేను. నువ్వు చెప్పింది అర్థం కాలేదమ్మా నాకు. నీకు అర్థం కాదే మంచిది, కానీ ఇక పో, నేను పని చేసుకుంటా. ఇది పిసదా, నన్ను పిస చేసేనా? సినీల లోటు ఇచ్చే. అమ్మయ్యా, దాన్ని బకర వేసి 20 రూపాయలు లాభపడ్డా. గాజులు, అద్దాలు, దువ్వెన్లు, రిబ్బన్లు, బొట్టు పిల్లలు, టికిలీలు, క్లిప్పులు. అమ్మ బొట్టు బిళ్ళలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఉంటాయి. బొట్టు బిళ్ళలు ఉన్నాయని పోతుంది. ఓ అమ్మా, ఏమైందమ్మా? బొట్టు బిళ్ళలు ఉన్నాయని అడిగినావు, కొనవా పోతున్నావు? అయ్యో అమ్మ, ఉన్నాయా లేవో అని అడిగినా గంతే, కొనతందుకు కాదు. కొనే మొఖం లేని ఎందుకు అడిగినావు అమ్మా? అయ్యో అమ్మ, అడగద్దా? దీనికి తలకాయ పని చేయదు కావచ్చు. ఆగు, దీని పని చెప్తా. అడగచ్చమ్మా, పో. సరే అమ్మ. అడే కుక్కల మనవాడ తోటి వాటలను చూసుకుంటూ మరుగుతున్నామే. ఈ కుక్క మాత్రమా ఏం గాను? ఇది నన్ను అంటుంది, వాళ్ళని అంటుంది. వాళ్ళు అంటున్నావు అమ్మా? ఏ కుక్కని, కుక్క పాడుగాని తోటి వాటి వాళ్ళందరినీ మరుగుతున్నాడే కుక్క పాడుగాని. సరే అడే కుక్క పాడుగాని మళ్ళా గిట్టి వచ్చావు, పాత శిబిరం ఉరికించుకుంటా చెప్తా. అడే నా ఇది నా అన్న అన్నట్టు అవుతుంది, నేను ఉరుకుతా. తిరిగి అట్టున్నది. ఇంకా ఆకలి అవుతుంది. కొద్దిగా మంచిగా ఉండదు కదా, బుక్కడి తిందాం. ఈ గాజులు అమ్మేటివేంది? అప్పటి నుంచి లేకున్నా కాననే పడతలేదు. అవు ఇది ఉన్నది కదా. ఓ గాజులమ్మ, అప్పటి నుంచి ఎటువేను కనబడతలేవు, నీకోసం లెంకుతున్నా. ఎవరు బాబు నువ్వు? ముఖంకు దత్తి కట్టుకొని వచ్చినావు. దొంగ 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 దొంగ. ఏ అమ్మా, నేను దొంగ కాదమ్మా. దొంగ కాకుండా వాళ్ళు ముఖంకి ఎందుకు కట్టుకున్నావు గట్లా? ఆగమ్మా చెప్తా. నాకు ఒక లవర్ ఉన్నది. అది లబ్బర్లు, గాజులు, కమ్మలు అన్ని తెమ్మన్నది. ఏ డైరెక్ట్ వస్తే అందరు ఓళ్ళకని అడుగుతారని దొంగ సాటి నచ్చిన. సరే బాబు, ఇంగిడు ఉన్నది గుళ్ళ, తీసుకో. బొట్టు పిల్లలు అవన్నీ ఉన్నాయి. అవో గిడ తింటున్నావా అమ్మ? మా ఇంటికి అత్త అయిపోతుండే కదా, మంచిగా ఫ్యాన్ కింద కూర్చుని తింటుంటివి. ఏ ఈడసుగా చల్లగా ఉన్నదమ్మా. మా అమ్మకి ఇప్పుడు వచ్చింది గిడికి. అవునా అమ్మ? గీ పిల్లగాడు వాళ్ళు ఏ మీ ఊరే పిల్లగాంది. ఆ పిల్లానికి లవర్ ఉన్నదట, బొట్టు బిళ్ళలు, టీకిలీలు తెమ్మన్నదట, రిబ్బన్లు తీసుకుపోతే అందుకు వచ్చాడు. మా ఊరు పిల్లగాడు, నాకు తెరని వాళ్ళు ఉన్నారు పిల్లగాడు. ఏ పిల్లగా ఇడియుడు, మేము మూల మీద నీకెందుకమ్మా? నీపై నువ్వు సగం వేసుకోపో. ఈ మాట ఎక్కడో ఇన్నట్టున్నది. ఏ పిల్లగా దత్తి తీయు. అబ్బా సందీప్ గా నువ్వారా? నీకు లవ్వరు దారా గాడిది జంపు. ఆగురా, నువ్వు ఆగురా. దీనికి 10వ తరగతి అన కాలేదు, దీనికి లవ్వరు ఉండదట. ఆగురా, నువ్వు పని చెప్తుడు. ఉడురా ఉడు. ఓర్ని అవ గిరాక అంతా దెబ్బ తీసింది కదా ఈ మచ్చి. ఏం చేసాడు ఇంకా?
గాజులు అద్దాలు దువ్వేళ్ళు రిబ్బన్లు పట్టు పిల్లలు టికలీలు. ఓ గాజులమ్మ ఇట్రా ఇట్రా. బా ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా మంచిగా గిరాక్ అవుతుంది పోతా. అత్తున్నమ్మా అత్తున్నా చెప్పులమ్మ ఏం కావాలా? నువ్వు పెట్టమ్మా ఏది నచ్చితే అది తీసుకుంటాం గాని. చూడులమ్మ ఏది నచ్చుతా అది తీసుకోండి. ఏ చూద్దాం దారా రండి. ఈ మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి కలర్. ఈ కలర్ తీసుకోండి. ఈ కలర్ మంచిగా ఉన్నాయి. అమ్మ మంచి కోట తీసుకున్నాం. రేట్ ఎంత చెప్పు. అమ్మ నువ్వు గాజులు తీసుకున్నావు డజన్ కు 60 రూపాయలు. అమ్మ నువ్వు ఇవి తీసుకున్నావా? ఇగో దీనికి 20 రూపాయలు, దీనికి 50 రూపాయలు, మొత్తం 70 రూపాయలు. 70 రూపాయలా? సరే అమ్మ నువ్వు ఇవి బొట్టు పిల్లలా? ఇగో దీనికి 30, దీనికి 30, దీనికి 20, 80 రూపాయలు. ఈ గాజులకు 60 రూపాయలా? అమ్మ గింత రేటు చెప్పుతున్నావు. గింత రేటు చెప్తా కొంటారా నీ దగ్గర? అమ్మ ముగ్గురం తీసుకున్నాం కదా, ఇంత ఘోరంగా చెప్తావు రేట్. అట్లంటే తక్కువ చెప్పు కొంచెం. ఓ అమ్మ ఆగుండ్రి. ఓ అమ్మ నువ్వు గాజులు తీసుకున్నావు కదా, ఆవిడికి 50 రూపాయలు ఇవ్వు. అమ్మ ఇవిటకి 50 రూపాయల? ఏ 50 రూపాయలు కాదు కానీ 20 రూపాయలు ఇస్తానమ్మా. ఏ గంతేనమ్మా, గంతే. ఏం మాట్లాడుతున్నావమ్మా? 60 రూపాయల గాజులు 20 రూపాయలకు అడుగుతున్నావు. నువ్వు కొనవు గాని. అమ్మ నువ్వు క్లిప్పులు కొన్నావు కదా, 70 అన్నా కానీ 50 రూపాయలు ఇయ్య వీటికి. ఇవి 50 రూపాయలు అమ్మ, మెట్పేరు కొద్ది 20 రూపాయలకు వస్తాయి. అబ్బా నీది ఎప్పుడన్నా కొన్న ముఖమేనా అమ్మ? 50 రూపాయలు వస్తున్నా 20 రూపాయలకు అడుగుతున్నావు. అబ్బా అమ్మ నువ్వు అప్పుడు అదంతమైన కొన్నావు కదా, మీరు కొనరు. మీరు కొన్న మొఖాలుగా లేవుగా. నాయనకి నేను పోతా ఇటు. ఓ అమ్మ మంచిగా మాట్లాడు. కొన ముఖం కాదంట మమ్మల్ని. అవమ్మ అమ్ముకున్న వాళ్ళు శాంత కొద్దులు గింత కోపం ఉంటుందా? ఏ అమ్మ నాకు కోపం తెప్పియకురు. నా సామాన్ నాకు ఇయ్యరు. నేను పోతా పోతుంది. మీరు కొనరు చెయ్యరు. ఏందమ్మా కోపంకు తెప్పియకంటున్నావు? ఏమైతే నీతోని ఏం చేస్తావు మమ్మల్ని? ఏంది లొల్లి పెడుతున్నావు అని అంటున్నావు? 60 రూపాయలు వస్తుంది 20 రూపాయలకు అడుగుతున్నావు. ఇంకా లొల్లి పెడుతున్నా. నీది కొల మొఖమేనా? ఏం మాట్లాడుతున్నావే? ఏం చేస్తామని అంటున్నావు? 70 రూపాయలు వస్తుంది 20 రూపాయలకు అడుగుతావే, అదేనా నీది కొల మొఖం? నీదో అమ్మ నువ్వు అప్పుడు అద్దము దువ్వైనా ఉన్నవా? నేనేమంటలేను. మీ అదేనా రీతి కొనేటి మొక్కలు నాయనకు నేను పోతా. ఏందో మమ్మల్ని బాగా ఇస్తున్నా మాకిట్లకి వచ్చి. తోటి వాడిదాన్ని వాళ్ళు పిలిచిండే, కొంటమనని పిలిచిండ్రు. కొనని తినని భార్య కోతి మారమన్నట్టు ఇటు వెయ్యి నాయనకు నేను పోతా. అవే మొక్కలు ఈ కొనేటి మళ్ళీసారి వీళ్ళు తినట కళ్ళ కార పొడి వస్తాం నాయనకు పోతా. నేను మంచిగా ఉన్నారు. మళ్ళీ ఎప్పుడన్నా పిలిచారు కంచె కార పొడి వస్తే చంపుతా ఒక్కొక్కళ్ళని. మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుర్రి. మా వీడియో చూడండి మంచిగా. బాయ్ ఫ్రెండ్స్. హాయ్. మా వీడియోలు చూసి మంచిగా మాకు లైకులు కొట్టండి. బాయ్. పోయిన వీడియోకు ఎంటికలకు పోయినా, ఒక్క వీడియోకు ఇంట్లో కోత పోయినా, ఒక్క వీడియోకు నా మన్మరాలు కొట్టింది. 3 వీడియోలలో లేను నేను. 100K ఏమని 11 వీడియోలు ఉంటాను. అన్నిటికి ఉన్న ఒక 3 వీడియోలకు లేను. బాయ్. దోస్తులు మా వీడియోలు చూడండి, మాకు లైకులు కొట్టండి. బాయ్. 100K ఏమని 11 వీడియోలు ఉంటాను. ఇక నుంచి ప్రతి ఒక్క వీడియోలు ఉంటా. 100K ఏయురి. నాకు అట్లా అనరాదు. నేనా అమ్మ అద్దాలు అయితే బాయ్ కానీ ఇది ఎంత గిత్తావు చెప్పు. ఉంటా అయిపోయి అరే పాత శిబిరం బట్టి ఉరికించుకుంటా. గాజులమ్మ ఎటు వేను అప్పని కోసం ఏ అమ్మ గట్ల మాట్లాడుతున్నావు? ఏ అమ్మ మంచి మాట్లాడాల. అవునా నీది కొన మొక్క ఇప్పుడు నాగినా ఏందే బాగా మాట్లాడుతున్నావు? అవునా నువ్వు 70 రూపాయలు వస్తున్నాయి 20 రూపాయలు. అరే నవ్వు. మళ్ళీసారి పిలిచారు కంచె కారం ముంగట